ఆధార స్థానం, ఆధార స్వాధిష్ట. ఆధార అంటే ఏంటి? మామూలుగా కింద మనం మూలాధారం అంటాం. మూలాధారం అంటే ఏంటి? అక్కడ మనం కూర్చోటానికి వీలు అయినటువంటి ఈ వెన్నెముక మొదలవుతుందన్నమాట. ఇక్కడంతా వెన్నెముక ఉండదు. ఓన్లీ మన ఈ కింద వెన్నెముక చివరి భాగాన్ని మూలాధారం అంటారనమాట. సో కొకెక్స్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ మూలాధార స్వాధిష్ట అంటే ఏంటి? ఈ మూలాధారం ఎప్పుడు కూడా భూతత్వం కలిగినటువంటిది. భూతత్వం అంటే ఏంటి? ఆధారం. ఇది ఆధారం లేకపోతే, స్థిరంగా ఉండటానికి లేకపోతే ఏ జీవి మనలేదనమాట. సో అందుకని ఆధారం అంటే అది భూతత్వం కలిగినటువంటిది. ఇప్పుడు మనం నడవాలి అంటే ఇక్కడ కింద భూమి ఉండాలండి. జలంలో నడవలేము, ఆకాశంలో నడవలేము, వాయువులో నడవలేము, అగ్నిలో కూడా. అగ్నిలో నడిచిన నిప్పుల మీద నడుస్తున్నాం, కానీ అక్కడ అడుగున భూమి ఉండాలి, లేకపోతే నువ్వు నిప్పుల మీద కూడా నడవలేవు. సో భూ అంటే అక్కడ మనం నిలబడటానికి, అక్కడ మన మనుగడ సాధించడానికి ఒక ఆధారం ఉంటుంది. సో ఈ భూతత్వం నుంచి మనము జలతత్వం అంటే ఏంటి? మొదట భూతత్వంలోనే ఉంటాం. ఆ తర్వాత ఒక వయసుకు ఒకడికి సంతానం కావాలి, లేకపోతే వివాహం కావాలి అనేటువంటి కోరికతోటి నెమ్మదిగా ఒక జలతత్వం అంటే ఏంటి? నార అంటే ఏంటి? ఆ నీటి యొక్క దాన్ని అమృత తత్వాత్మికాయే నైవేద్యం సమర్పయామి అంటూ ఉంటాం. అంటే ఆ నైవేద్యము భూతత్వం కలిగినటువంటి ఆహారాన్ని జలతత్వంతో కలుపుకొని మనం తినినప్పుడు ఈ శుక్ల శోణితాలు తయారవుతాయి. శుక్ల శోణితాలు తయారయ్యిన తర్వాత ఏంటంటే ఆ జలతత్వం మనలో ఉండబట్టే మనం అనేకం కావాలి, సృష్టి కావాలి అనేటటువంటి మనకు ఒక కోరిక జనిస్తుంది. సో ఆ జలతత్వం నుంచి మనం అగ్నితత్వానికి ఎదగాలి. అగ్నితత్వం అంటే ఏంటి? మన ఉదర భాగంలో అదేంటి జఠరాగ్ని రూపంలో మనకి వైశ్వానుడు. ఆధార అగ్నితత్వాన్ని మణిపూరకం అంటారు. మణిపూరకం నుంచి అగ్నితత్వం, ఆధార స్వాదిష్ట, మణిపూరక, అనాహత. అనాహత అంటే ఏంటి? ఇక్కడ మామూలుగా ఈ హృదయ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి అనాహత, విశుద్ధ, ఆగ్నేయ. అంటే మన యొక్క సాధన కంఠస్థానం ఆగ్నేయ. సో ఇట్లా పైకి ఈ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. గురుగారు ఏం చెప్తారు? ముక్కు మూసుకుని నేను చెప్పేదాకా నీ ప్రాణాన్ని బిగబట్టి నీవు ఊర్ధ్వ దృష్టి కలిగినప్పుడు అంటే మెల్లమెల్లగా దీనిని ఆజ్ఞాచక్రం దాకా తీసుకొచ్చి ఆ తర్వాత సహస్రారం దాకా తీసుకెళ్ళగలగాలి. ఇది యొక్క. అయితే ఇప్పుడు మామూలుగా ఇది సాధన ఎట్లా చేయాలి? దీనికి ఒక లాక్ ఉంటుంది. లాక్ ఎట్లాగా అంటే ఈ భూతత్వంలో దీనికి ఒక తాళం ఉంటుంది. అట్లాగే ఆ వాయుతత్వం దాటి ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ కూడా ఒక లాక్ ఉంటుందన్నమాట. ఈ రెండు లాకులు మనం ఆ తాళాలు తీయాలి. ఎట్లా తీయాలి? మనకి ఇప్పుడు భగవద్గీతలో దానికి సంబంధించినటువంటి శ్లోకం 5వ అధ్యాయంలో మనకి 27వ శ్లోకం చెప్తాడు. ఏమంటాడు వాడు? స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణౌ అంటాడు. అంటే నీ నాసికలో లోపల తిరుగుతున్నటువంటి ప్రాణ అపాన వాయువులని సమానం చేసి భ్రూమధ్యంలో నిలపమని అంటున్నాడు. నిలపబడినప్పుడు అంటే భ్రూమధ్యంలో నిలబట్టడం అంత తేలిక కాదు. అది ఆధారంలో ఉన్నటువంటి తాళం తీస్తేనే నువ్వు భ్రూమధ్యానికి వెళ్ళగలవు. ఎట్లా? నువ్వేంటి? ఈ నాసికలు రెండు కూడా ఏం చేస్తాయి? ఈడ పింగళ అంటే లెఫ్ట్ అండ్ రైటే తిరుగుతాయి. మధ్యలోకి రాలేవు. అవి రావటానికి వాటికి శక్తి లేదు, వాటికి లేదు. సో ఇవి రెండు ఎప్పుడు మా సుషుమ్నలోకి రాగలవు? సుషుమ్నలోకి వస్తేనే ఆధార స్వాదిష్ట మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ సహస్రార అని పైదాకా వెళ్ళగలవు, లేకపోతే రాలేవు. ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతాయి అన్నమాట. సో అందుకని ఏం చేస్తారంటే ఈ రెండిటిని సమాన్ చేసి వాటిని ఆపినప్పుడు, నిలిపినప్పుడు అది సుషుమ్నలోకి ఆ యొక్క ప్రాణశక్తే ప్రణవశక్తిగా మారుతుంది. ప్రాణశక్తి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి యోగం అదే. అయితే మీకు దీని వెనకాల కథ ఉన్నట్టు మీకు తెలియదు. సో ప్రాణశక్తి కాస్త ప్రణవశక్తిగా మారాలి. ప్రణవశక్తిగా మారినప్పుడే నీవు మెల్లమెల్లగా ఇవన్నీ చక్రాలు ఎక్కుతూ అది కింద లాక్ తీయటం అనమాట. కింద లాక్ తీయటం అంటే ఏంటి? దాన్ని సమన్ చేసి స్టాప్ చేసి నిలిపి దానిని ఎప్పుడైతే బుగ్గబట్టినప్పుడు అదేమవుతుందంటే ఎటు పోలేక
ఈడ పింగళ క్లోజ్ చేసేస్తున్నాం. క్లోజ్ చేసేటప్పటికి అదేంటంటే మధ్యలో ఉన్న సుషుమ్న ద్వారా పైకి వెళ్ళటం మొదలు పెడుతుంది. అది కింద లాక్ తీయటాన్ని అంటారు. ఇకపోతే పైకి వెళ్ళిన తర్వాత అది ఆజ్ఞాచక్రం తర్వాత ఇప్పుడు ధియోయోన ప్రచోదయాత్ అంటున్నాడు. ధియోయోన ప్రచోదయాత్ అంటే ఏంటి? ఇది ఆజ్ఞాచక్రం దాకా ఆగటం, ఆ పరబ్రహ్మ దాకా నీలో ఉన్నటువంటి మహత్తు దాకా వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోవాలి అంటే ఈ పైన ఉన్నటువంటి భూమధ్యంలో ఇంకొక లాక్ ఉంటుంది. అదే మనకున్నటువంటి మూడవ నేత్రం. ఆ మూడవ నేత్రం తెరవలేనిదే ఎవ్వరి వల్ల భూ ప్రపంచంలో ధియోయోన ప్రచోదయాత్ లేదు ఈ మంత్రము. అందుకని ఈ మంత్రము ఏమంటారంటే గాయత్రి మంత్రము, దానిని ఒక ఉపదేశం పొందినవాడు మాత్రం. నేను ఎన్నిసార్లు కూర్చుని ఇట్లాగే ఒకడు మామూలుగా శిష్యుడు అడుగుతాడు, గురుగారు నేను మంత్రం బాగా చేస్తున్నానండి. ఆ కథ కూడా ఒకటి వచ్చింది నిన్న దీంట్లో వచ్చింది, మన గురుచరిత్రలోనో ఎందులో. మంత్రం బాగా చేస్తున్నాను కానీ నాకు తపస్సు బాగా చేస్తున్నాను, మంత్రం చెప్తున్నా నాకు ఫలితం రావట్లేదంటే అప్పుడు గురువు అడుగుతాడు, నువ్వు ఎవరి ద్వారా ఉపదేశం అని తీసుకోకుండా నీ తపస్సు ఎట్లా ఫలిస్తుందయ్యా? ఫస్ట్ ఉపదేశం తీసుకో, నీ అంతటా నువ్వు లేదు నేను నా అంతటా నేను చేస్తున్నాను అంటాడు. అయితే నోర్మోయి వెళ్ళు గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటాడు. అది చిన్న మంత్రమే కానీ పెద్ద మంత్రం కానీ ద్వాదశాక్షరి, పంచాక్షరి, షోడశాక్షరి ఏదైనా సరే ఒక ఉపదేశం తీసుకున్నప్పుడు దాని ఉచ్చారణ ఎట్లా ఉండాలి, దేని మీద ఏది కీలకము ఏది బీజము, అంటే బీజము అంటే ఏంటి, దేని మీద ఒత్తి పలకాలి, ఏది కీలకం అంటే ఏంటి, ఒక దానిని ముందుకు వెనకకి నడపగలగాలి. దానికి అధిష్టాన దేవత ఎవరు, ఈ మూడు ఉంటాయన్నమాట. ప్రతి మంత్రానికి ఒక అధిష్టాన దేవత, ఒక బీజము, ఒక కీలకం అంటే ఏంటి, అది చెబితేనే ఆ మంత్రానికి ఒక విలువ వస్తుంది, లేకపోతే రాదనమాట, పటుత్వం వస్తుంది. ఎందుకంటే ఈ మంత్రానికి ఇంత జాగ్రత్తలు ఎందుకు చెప్తానంటే, ఈ మంత్రాలు చెడుగా మన చేతిలో ఉన్నటువంటి అస్త్రాలు అన్నమాట. వాటిని అస్త్రాలు చెడుగా వాడచ్చు, అట్లాగే మంచిగా కూడా వాడచ్చు అనమాట. సో చెడువాడి చేతిలో పడినప్పుడు ఈ మంత్రాలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయి ఈ లోకానికి అపకారం చేస్తాయి. మనం భారతంలో ఆ కథలో ఎన్నోసార్లు చూస్తాం. వీడు చివరికి అశ్వత్థామ ఏం చేస్తాడంటే, ద్రోణుడు కొడుకైన అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అదేంటి ఉత్తరాదేవి గర్భంలో ఉన్నటువంటి శిశువుని ఛిద్రం చేయడానికని దాన్ని వాడతాడు పరీక్షిత్ మహారాజు. ఆ విధంగా అతను అది ఆ కథ మీకు కొంత ఇప్పుడు ఆ కథ మనం అప్రస్తుతం అంటే బ్రహ్మాస్త్రాన్ని కూడా చెడు పనికి ఉపయోగించేవాడు బోలెడు మంది ఉన్నారు. కాబట్టి ఈ మంత్రాలు, ఈ యొక్క దీక్షలు, ఈ యొక్క అంతర్ముఖ సాధనలు ఇవన్నీ కూడా మనిషి యొక్క విశిష్టత, మనిషి యొక్క క్యారెక్టర్, మనిషి యొక్క నిర్మాణం, మనిషి యొక్క ప్రవర్తనని ఎన్నో రోజులు ఎంచి కానీ గురువులు చేతిలో పెట్టరాదు, ఇవ్వరాదని ఈ మంత్రం చెప్తుంది. సో ఈ మంత్రానికి ఇప్పుడు మీరు అర్థం తెలుసుకున్నాం. అట్లాగే ఈ లోకాల్లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోపోయే ముందర ఈ గాయత్రి మంత్రము మామూలుగా మనం ఇప్పుడు ఇది ఇందులో పెట్టుకుంటాం వీడియోలోనో, లేకపోతే మామూలుగా మంత్రాన్ని ఓం భూర్భువః స్వః తత్స రికార్డులో పెట్టుకుంటూ ఉంటాం. కానీ దాని వలన ఏమాత్రము ఊరికే ఏదో మనకి మనసుకి ఆహ్లాదం కలిగించడానికి తప్పిదే ఆ మంత్రం వల్ల. ఈ మంత్రము ముఖ్యంగా ఒక గురువు ముఖం ద్వారా నేర్చుకున్నప్పుడు మాత్రమే ఈ గాయత్రి మంత్రాలు అనేక రకాలు. గాయత్రి మంత్రం, నక్షత్ర గాయత్రి మంత్రం ఉంటుంది, శివ గాయత్రి మంత్రం ఉంటుంది, సూర్య గాయత్రి మంత్రం. మనం సాధారణంగా వాడేది సవితర్ అంటే ఈ సూర్యుడు అనలేము, ఆ పరమాత్మ యొక్క మంత్రం ఇదనమాట. గాయత్రి మంత్రం అనేది అంత చాలా గొప్పదైనటువంటిది.